ఎప్పుడు ప్రశాంతంగా ఉంటున్న ఇంట్లో నుంచి ఒక్కసారిగా పెద్దగా తిట్టులు, బూతులు, ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు లేని విధంగా పెద్దగా అరుచుకుంటూ, ఒకరిపై ఒకరు కొట్టుకుంటూ, నువ్వెంత అంటే నువ్వెంత, అస్సలు నువ్వు నా అన్నవి కాదు, నువ్వు నా తమ్ముడివి కాదు అని పెద్ద పెద్ద అరుపులతో అందరికీ వినిపించే విధంగా 4 గోడల మధ్య జరగాల్సిన గొడవ ఊరంతా తెలిసే వరకు కొట్టుకున్నారు. మధ్యలో వాళ్ళిద్దరి గొడవ ఆపలేక తల్లి బాధపడుతూ, ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే, కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అర్థం చేసుకొని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఉంది. అప్పుడే పైనుండి వచ్చిన వ్యక్తి శివ ఆ గొడవ ఆపుదామని వాళ్ళిద్దరిలో ఒక చిన్న కొడుకుని పక్కకి లాగుతూ ఉంటాడు. ఎంత లాగినా కానీ పెద్దోడు వినడు, చిన్నోడు వినడు. ఇద్దరు అంతే. అసలు ఏమైందిరా మీకు ఎప్పుడు లేని విధంగా ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు. ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు ఆపాల్సింది పోయి మీరే ఇలా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏమైంది అని గట్టిగా అడిగేసరికి, నేను ఇప్పుడు మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ రాత్రి 1 గంటకి ఇంటికి రావాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నది ఒకే ఒక బండి. కష్టపడి నేను ప్రతి నెల కింద మీద పడి మరీ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటున్నాను. అలాగే నా చదువు కూడా నేనే ఫీజు కట్టుకుని మరీ చదువుకున్నాను. బండికి డౌన్ పేమెంట్ ఒకటి మాత్రం మా అమ్మ నాన్న కట్టారు. ప్రతి నెల ఈఎంఐలు మాత్రం నేనే కట్టుకుంటున్నాను కదా అని అంటే, మా తమ్ముడికి ఈరోజు కాలేజ్కి వెళ్ళాలట. ఏదో ప్రోగ్రాం ఉందని నా బండి అడిగాడు. నేను ముందే ప్రశాంతంగానే చెప్పాను. అయినా కానీ వాడు వినకుండా పెద్ద గొడవ చేశాడు. కాలేజ్ ప్రోగ్రాం ఏ కదా, ఏ బస్ పైనైనా వెళ్ళొచ్చు కదా అని అంటే, వాడు నాపై సీరియస్ అయ్యి నన్నే తిడుతున్నాడు. అసలు అన్నలు కూడా లెక్క లేకుండా వాడికి బండి కావాలంట. సోకులకి ఆ బండి ముందే బాలేదు, బ్రేకులు సరిగ్గా పడవు అని చెప్పినా వినడం లేదు. అదే నాకైతే అలవాటుంది కాబట్టి నేనేదో కింద మీద పడి వెళ్తాను. వాడికి అలవాటు లేదు కాబట్టి దేనికైనా గుద్దుతాడేమోని భయం, అందుకే ఇవ్వడం లేదు. అది అర్థం చేసుకోలేక నన్నే తిడుతున్నాడు. అలా మధ్యలో శివ ఆపి అడుగుతుంటే ఇద్దరు కూడా చెప్పుకుంటూ ఒకరిపై ఒకరు పెద్దోడికి ఆపుకోలేక ఇంట్లో ఉన్న కర్ర తీసుకొని వచ్చి చిన్నోడిని కొడతామని మీదికి ఒకేసారిగా తల్లి ఆపుతుంది. తల్లి ఎంత ఆపినా కానీ వినకుండా పెద్దోడు తల్లిని పక్కకి లాగేస్తాడు. అది చూసిన శివ తట్టుకోలేక, ఏంట్రా అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా, తల్లినే నూకేస్తున్నారు ఏంటి అని అనడంతో చిన్నోడు కూడా తగ్గకుండా, ఎప్పుడు పెద్దోడినే చూస్తారో నన్ను చూడరు అని చిన్నోడు అంటాడు. అసలు ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు అని తల్లి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శివ అడ్డుకొని, ఏరా చిన్నోడా, నీకు సంవత్సరానికి 1,00,000 ఫీజు కడుతుంది. అది ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సరిపోదారా, ఎప్పుడు పెద్దోడిని చూస్తుంది అని నోటికి వచ్చిన మాటలన్నీ ఆడుతున్నావు. ఒకసారి నేను మీ తల్లి ఎలా పెంచిందో అర్థం చేసుకోరా అని అనడంతో చిన్నోడు ఆలోచిస్తూ ఉంటున్న సమయానికి పెద్దోడు మళ్ళీ కర్ర పట్టుకొని మీదకి ఎగురుతాడు. నేను ఆఫీస్లో పాసిపోయిన అన్నం తింటున్నానురా, నాకు కాలేజ్ ఫీజుకి నేనే కట్టుకున్నాను. ఇప్పుడేదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు బండిపై వెళ్దామని, షికార్లు కొడదామని అనుకుంటున్నావు. నేను ఆఫీస్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఆఫీస్కి వెళ్ళి నైట్ ఎలా రాగలనరా అని పెద్దోడు మరింత రెచ్చిపోయి కర్రతో తమ్ముడిపైకి వెళ్తాడు. అది తట్టుకోలేక తల్లి బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు కొడుకులని కూడా ఎంతో చక్కగా పెంచాను, కానీ వీళ్ళు తల్లిని పక్కకి నెట్టేస్తున్నారు. ఊళ్ళో ఉన్న జనాలందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా ఇలా కొట్టుకుంటున్నారే అని విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. ఎప్పుడు ఇలాంటి గొడవ ఇలాంటి మాటలు వినకపోయినా ఇంట్లో నుంచి ఇలా ఒకసారిగా పెద్ద అరుపులతో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోవడం చూసిన ఒక్కసారిగా అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. అలా ఎవరికి తెలియని వాళ్ళు ఒక్కసారిగా ఊరంతా తెలిసిపోయారు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకునే అన్నదమ్ములు కూడా ఇలా ఒక బండి వల్ల అంత పెద్ద గొడవ చేశారు. పెద్ద కొడుకు అయితే డౌన్ పేమెంట్ కట్టి మరి బండి కొనిచ్చావు కదా, నాకు మాత్రం కొనివ్వకముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని గట్టిగా నిర్ణయం తీసుకొని అందరి జనాల ముందు తల్లిని ఎన్నో మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్న కొడుకు. ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలే తప్ప ఇలా గొడవలు ఆడుకోవద్దని ఎంత చెప్పినా కానీ వినరు. ఇద్దరు కొడుకులు అలా ఒకరినొకరు మాట్లాడుకొని ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోతే తల్లి ఒంటరిగా కూర్చొని బాధపడుతుంది ఉంటుంది. ఇవేనా నేను పెంచిన పెంపకం? ఇన్నాళ్ళు కష్టపడి కడుపు కట్టుకొని మరీ ఇద్దరిని చదివించి ఇంత పెద్దవాళ్ళని చేశాను. వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్న సమయంలో వాళ్ళ కాళ్ళపై వాళ్ళని నుంచుంటున్న సమయంలోనే ఇలా గొడవలు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతే మేమేమైపోవాలి? ఎంత ప్రేమగా పెంచాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి? మాకంటూ బాధ యదా? వాళ్ళు సంపాదించింది మాకు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ కళ్ళ ముందు ఉంటే అదొక తృప్తి తల్లిదండ్రులకి కానీ అని బాధపడుతూ ఉంటుంది తల్లి. ఇలాంటి గొడవలు ఒక బండి విషయంలోనే కాదు, ఆశల విషయంలోనూ డబ్బు విషయంలోనూ ఎన్నో గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలను ఎవరైనా ఒకరు తగ్గి మంచిగా మాట్లాడి ఉంటే ఈ గొడవలు నాలుగు గోడల మధ్యలోనే అయిపోయేది. అలాంటిది ఇద్దరు తగ్గకుండా ఒకరికంటే ఒకరు రెచ్చిపోయి అలా ఊరందరికీ తెలిసే విధంగా పెద్ద పెద్ద అరుపులతో అందరికీ తెలిసిపోయింది, అందరికన్నా పడింది. ఇలా ఏమైనా ఉంటే ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప జనాలకి తెలిసే విధంగా ఇంట్లో విషయాలన్నీ బయటికి వెళ్ళే విధంగా చేయకూడదు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీ నుంచి ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.